హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గంగారాం. సో ముందుగా ఈరోజు నేటి సమాజంలో విద్యా వ్యవస్థ గురించి తీసుకుంటే దాని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా, ప్రతి ఆ, టీచర్ కూడా ఒకప్పటి టీచర్లకి ఇప్పటి టీచర్లకి చాలా తేడా. ఎందుకనంటే ఆ, ఎందుకనంటే ఆనాటి కాలంలో ఒక ఉపాధ్యాయుడికి ఇచ్చే విలువ అంత ఇంత కాదు. సో ఎందుకంటే అప్పట్లో గురువు గారికి ఇచ్చే మర్యాద, మర్యాద సారు వస్తున్నాడు క్లాస్కి లేదా సారు స్కూల్కి వస్తున్నారు అని అంటే అది ఎంత అంటే అంత భయము, భక్తి, ప్రేమ అనేది ఆనాటి కాలంలో విద్యార్థులకు చూపించేవారు. గురువుల పట్ల ప్రేమ చూపించేవారు. కానీ అది నేటి సమాజంలో తీసుకుంటే, నేటి సమాజంలో విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య చాలా తేడాలు. ఎందుకనంటే ఒక టీచరు నేడు ఒక క్లాస్ రూమ్లో ఒక విద్యార్థులకు కానీ ఒక స్వచ్ఛంగా మంచి పాఠాన్ని బోధించలేకపోతున్నాడు. అందుకు కారణము ఏంటిదంటే విద్యార్థులలో నేర్చుకోవాలి అనే తపన లేకపోవడం. అండ్ అలాగే విద్యార్థులలో కంపల్సరీ ఖచ్చితంగా చదువుకోవాలి, నేను ఏదో ఒక మంచి మార్గంలో నడవాలి అనే తపన లేకపోవడం. అండ్ అలాగే నేటి సమాజంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక విద్యార్థిని తను తిట్టలేడు, గట్టిగా తను ఏ తప్పు చేసినా కూడా తిట్టలేకుండా అండ్ బెదిరించకుండా కనీసం ఒక దెబ్బ కూడా వేసేటువంటి హక్కు, అధికారం లేకుండా పోయింది. ఎందుకంటే నేటి సమాజంలో ప్రతి దగ్గర ఎక్కడ చూసుకున్నా సరే సమాజంలో ఎన్నో చూస్తున్నాం కూడా. ఎందుకు మరి అట్లా తయారైంది ఒక ఉపాధ్యాయుడి పరిస్థితి ఏంటి అంటే, పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ అనేది విస్మరిస్తుంది. ఆ క్రమశిక్షణ అనేది లేకపోవడం వల్ల టీచర్లు తిట్టిన వెంటనే లేదా టీచర్లు కొట్టిన వెంటనే ఇమ్మీడియట్లీ వెంటనే వెళ్ళేసి ఇంట్లో పేరెంట్స్కి చెప్తున్నారు. సరే చెప్పినా కూడా పర్వాలేదు, కాకపోతే ఆ చెప్పిన తర్వాత కనీసం పేరెంట్స్ అన్న సరే నాన్న మరి నువ్వెందుకు, టీచర్ ఎందుకు కొట్టింది, నీకు సార్ ఎందుకు కొట్టాడు, నువ్వేం చేసినావు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది అని చెప్పేసి అనేది ఒక్క కారణం కూడా అడగకుండా మా బాబుని కొడతాడా, మా అమ్మాయిని కొడతాడా, మా అమ్మాయిని తిడతారా, మా బాబుని తిడతారా అనేటువంటి పరిస్థితికి నేడు పేరెంట్స్ కూడా వాళ్ళకి అంటే విద్యార్థులకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏమవుతుందంటే విద్యార్థులు చేసిన తప్పుని ముందు అడగట్లేదు. టీచరు తప్పు చేస్తే కొట్టినటువంటి టీచర్ని గుంపులుగా పడి మందలించడానికి పేరెంట్స్ అందరూ తయారై వస్తున్నారు. మరి ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు కొట్టింది, నువ్వేం చేసినావు అని చెప్పి అక్కడే పిల్లల్ని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఒక దారిలోకి నడవడం జరుగుతుంది. ఎందుకంటే టీచర్లు అనేవాళ్ళు వినకపోతే దండించడము లేదా ఒక దెబ్బ కొట్టడం చేస్తారు. దాంట్లో తప్పు లేదు. అంతేగాని అక్కడ తల్లిదండ్రులైన మీరు సరైన మార్గంలో పెట్టక, ఇక్కడ ఉపాధ్యాయులకు కూడా సరైన మార్గంలో పెట్టనీయకుండా ఉంటే కనుక రేపు మీ పిల్లల భవిష్యత్తు అనేది ఏమైపోతుందని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం నేర్చుకొని, వాళ్ళు నిరంతరము విద్యార్థులకు ఎంతో బోధించి ఎన్నో రకాలుగా వాళ్ళని తీర్చిదిద్దేటువంటి ఏదైనా ఉంది అంటే అది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే. ఎందుకంటే
ఉపాధ్యాయులు గురువులు చదువు చెప్పి ఒక విద్యార్థిని ఒక డాక్టర్ని చేయొచ్చు, మళ్ళీ ఒక టీచర్ని చేయొచ్చు, ఒక ఎయిర్ ఫోర్స్ దాంట్లో చేయొచ్చు, ఇంకా ఏదైనా సరే చదువుకు ఒక లెక్చరర్ కాలేజ్ లెక్చరర్ చేయొచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా తను ఏం కావాలనుకున్నా కూడా వాళ్ళని తీర్చిదిద్దేటువంటి శక్తి కేవలం ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ఉంది. అలాంటి వాళ్ళకి మనం కరెక్ట్ సపోర్ట్ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు మళ్ళీ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దూషించి మా మా అమ్మాయిని కొడతావా, మా నాన్నని కొడతావా, మా బాబుని కొడతావా అని చెప్పేసి వాళ్ళపైన మళ్ళీ ఎదురు దాడి చేయడం అనేది చాలా తప్పు. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే ఈ పిల్లలకు మీ భయం లేకుండా కనీసం ఉపాధ్యాయుల భయం అనేది ఉంటున్న కనీసము ఉపాధ్యాయుల భయంతోనైనా మన విద్యార్థులు మంచిగా చదివి ఒక మంచి మార్గంలో నడుస్తారు అన్నది ఒక ధీమానాన్ని ఉంటుంది. అంతేగాని అక్కడ ఉపాధ్యాయుల భయం లేకుండా, ఇక్కడ తల్లిదండ్రుల భయం లేకుండా, మరి రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఏమవుతారు ఏంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా మంచిది. సో విద్యార్థులైన మీరు కూడా ఎప్పుడైనా సరే టీచర్ కొట్టింది ఈరోజు సార్ కొట్టాడంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనేది మీరు కూడా ఒక్కసారి మీ మనసులోని ఒక్కసారి మీ భావన నెమరేసుకోండి. ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనేది. ఎవ్వరు ఇక్కడ అందరూ సమానమే ఉంటారు. టీచర్లకి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. అందరికీ ఒక క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరే టీచర్ సేమ్ అందరికి ఒకేలాగా చదువు చెప్తారు. వాళ్ళకి ఎలాంటి తేడాలు ఉన్నాయి. అలాంటిది మరి మీకు ఎందుకు కొట్టాల్సి వచ్చిందని అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. సో తప్పు అనేది ఏదైనా చేస్తేనే వాళ్ళు ఫస్ట్ మందలిస్తారు, బెదిరిస్తారు. లేదు అంటే వినకపోతే చివరికి ఒక దెబ్బ 2 దెబ్బలు కొట్టచ్చు. అంత మాత్రాన కొట్టినంత మాత్రాన మీకు వాళ్ళు శత్రువులు కాదు. మీరు వాళ్ళని ఏదో మిమ్మల్ని ఘోరంగా విషయ శత్రువులకు అసలు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేస్తే దండించే హక్కు ఉపాధ్యాయుడికి ఉంది. కాబట్టి ఎందుకు ఉంది అంటే మీరు తప్పు చేస్తే తప్పు అని వాళ్ళకి చూస్తారు కాబట్టి ఆ తప్పు ఇంకొకసారి చేయొద్దు అనే ఉద్దేశంతో మీరు బెదిరించడము, దండించడము, లేదా ఒక దెబ్బ 2 దెబ్బలు కొట్టడం చేస్తారు. అంతేగాని అటు సార్ నాకు కొడతాడా, ఆ సార్ మేడం నాకు కొడతారా, మేడం నాకు తిడతారా, ఇలాంటి ఫీలింగ్స్ ఏది మనసులో పెట్టుకోవద్దు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎక్కడైనా సరే ప్రతి టీచర్ చెప్పేటువంటి చదువు ఏదైతే ఉందో అది వాళ్ళు చెప్పేటప్పుడు చక్కగా విని నేర్చుకొని మీ అందరూ కూడా మంచి స్థానంలో ఉండి మీ తల్లిదండ్రులకు మీరు చదువుకున్న పాఠశాలకి మీ ఊరికి మంచి పేరు ప్రఖ్యాతలు గౌరవం తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి తల్లిదండ్రులను మీరు ఎవ్వరు కూడా మీ పిల్లలు చెప్పింది విని ఆవేశపడద్దు. కేవలం ఆలోచించండి. ఆవేశం పనిచేయదు, ఆలోచన మాత్రం పనిచేస్తుంది. కాబట్టి అందరూ ఆలోచిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అందరం థ్యాంక్ యూ.